కావేరి బాలరాజు విషయంలో ఒక్కసారిగా పెద్ద ప్లానే వేసి మొత్తం కథని ఒక మలుపు తిప్పేశాడు దేవ. చిన్ని, కావేరీలు బాలరాజు దగ్గరికే వెళ్ళిపోయి ఉంటారని, వాళ్ళ ముగ్గురు కలిసి ఎటో వెళ్ళిపోయి ఉంటారని, ఆ కోపంలో దేవాని ఏదో ఒకటి చేసేయాలని దేవ ఇంటికైతే కోపం మీద రావడం జరుగుతుంది సత్యంబాబు. అయితే అక్కడున్న మనుషులందరినీ కొడతాడనమాట. వాళ్ళ రౌడీలందరినీ కొట్టేస్తాడు. ఇక దేవాకి ఫోన్ చేసి ఇలా సత్యంబాబు వచ్చాడు అని ఆ రౌడీలు చెప్పడంతో, "నువ్వెక్కడున్నావు చెప్పరా, ఈరోజు నా చేతుల్లో అయిపోయావు" అంటే, "నేను అడ్రస్ చెప్తాను దమ్ముంటే రారా" అన్నట్టు దేవ చెప్తాడనమాట. అలాగే వాళ్ళ వెహికల్‌లోనే దేవ ఉండే ప్లేస్‌కైతే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈలోపు జరిగిన పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, బాలరాజుని కిడ్నాప్ చేసి, కట్టేసి, బాలరాజుని విపరీతంగా కొట్టి చావు బతుకుల మధ్య పడేయడం అయితే జరుగుంటుంది ఈ బాలరాజు. చిన్ని, కావేరీలేంటి అర్ధరాత్రి 12 గంటలకే వెళ్ళిపోవాలనుకున్నారు కదా! తెల్లారైనా కూడా బాలరాజు రాలేదు. ఏమైంటుందా అని అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో కావేరికి ఫోనొస్తుంది. అటు బాలరాజుని చంపేశాను, అది మనకు బ్లర్‌లో అయితే చూపిస్తారు. అలాగే మీ అన్నయ్య కూడా నా దగ్గరే ఉన్నాడు. మీ అన్నయ్యని కూడా చంపేస్తున్నాను కావేరి. మీ అన్నయ్యని కాపాడుకోవాలి, నీ భర్తను కాపాడుకోవాలి అంటే నువ్వు చెప్పిన దగ్గరికి రా అని చెప్పని ఫోన్ చేస్తాడు. ఇక అన్నయ్యని కూడా చంపేస్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా కావేరి షాక్ అయిపోయి పెద్దంగా అరిచేస్తుంది. అన్నయ్య అంటూ ఏడ్చేస్తుందనమాట. అప్పుడు చిన్నికి ఏం అర్థం కాదు. ఏమైందమ్మా? ఏమైంది? నాన్న ఎక్కడున్నాడో తెలిసిందా? మామయ్య ఎక్కడున్నాడో తెలిసిందా? అన్నట్టు అడుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఇప్పుడు కావేరికి పెద్ద ప్రాబ్లమ్ వచ్చే పడిందనమాట. అటు భర్తని కాపాడుకోవాలి, ఇటు అన్నయ్యని కాపాడుకోవాలి. మొత్తం మీద దేవ ఏసిన ఈ ప్లాన్‌లో కావేరి ఏమైపోతుందో, వాళ్ళిద్దరిని కాపాడుకోవడం కోసం వెళ్ళి చిన్ని, కావేరీలు కూడా ప్రమాదంలో పడతారా అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.